మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పురుషుడు భార్యతో కాకుండా ఈ ఒక్క స్త్రీతో సంబంధం పెట్టుకోవచ్చు. దాని వలన ఎటువంటి పాపం తగులదు. శాస్త్రాల అనుసారం ఏ పురుషుడైనా కూడా భార్యతో కాకుండా ఈ స్త్రీతో సంబంధాలు పెట్టుకోవచ్చు. మరి ఆ స్త్రీ ఎవరో తెలియాలంటే ఒక కథను వినాలి. ఒకసారి నారద మహర్షి యమలోకానికి వెళ్తాడు. అక్కడ యమధర్మరాజు విశాలమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గరే చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు. నారదుడి రాకను గమనించిన యముడు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం పలికాడు. ఉచితాసనం చూపించాడు. నారద, మీ రాకతో ఈ ధర్మపురి ధన్యమయ్యింది. చాలా కాలం తర్వాత మీరిక్కడికి వచ్చారు. మీ రాకకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏమిటో చెప్పండి అని నారదుల వారిని యమధర్మరాజు అడుగుతాడు. అప్పుడు నారదుడు యముడితో ఇలా అంటాడు: 3 లోకాలలోని ప్రాణులకు వారి కర్మల అనుసారము వారిని శిక్షించే పని మీది. మీ దగ్గర సమస్త ప్రాణుల యొక్క లెక్కలన్నీ కూడా ఉంటాయి. పాపాత్ములను మీరు నరకలోకానికి పంపిస్తారు, పుణ్యాత్ములను స్వర్గంలోనికి పంపిస్తారు. సమస్త ప్రాణుల యొక్క పాపపుణ్య కర్మ ఫలితాలు మీ దగ్గర ఉన్నాయి. నేను మీ దగ్గరకు ఒక విచిత్రమైన ప్రశ్నను తీసుకుని వచ్చాను. మీరే ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు యముడు ఆ ప్రశ్న ఏమిటో నిస్సంకోచంగా నన్ను అడగండి అని యముడు అంటాడు. అప్పుడు నారదుడు, యమరాజా, ఒక పురుషుడు వివాహం చేసుకున్న భార్య ఒక్కదానితోనే సంబంధాలు పెట్టుకోవాలా, లేదా వేరే స్త్రీలతో కూడా సంబంధాలు పెట్టుకోవచ్చా? ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది భార్య ఉన్నా కూడా పరస్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇది పాపం కదా. అటువంటి మనుషులకు నరకంలో శిక్షలు వెయ్యరా? ఈ విషయంలో శాస్త్రం ఏం చెప్తుంది? పురుషుడు అనేక వివాహాలు చేసుకోవచ్చా? ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పండి అని నారదుడు యముణ్ణి వినయంగా అడుగుతాడు. అప్పుడు యముడు నారదుడితో, సమస్త మానవ కళ్యాణం కొరకు మీరు చాలా మంచి ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథను చెప్తాను, వినండి. ఈ కథలోనే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు లభిస్తాయి గనుక ధ్యాస పెట్టి ఈ కథను వినండి అని ఇలా చెప్పటం మొదలు పెడతాడు. నారద, ప్రాచీన కాలంలో మధ్యదేశంలో మహిష్మతి అనే ఒక అత్యంత శోభాయమానమైన నగరం ఉంది. ఆ నగరానికి రాజు ధర్మపాలుడు. ధర్మపాలుడు న్యాయాన్ని ప్రేమిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయన న్యాయ పరిపాలన వలన చాలా సంతృప్తిగా ఉన్నారు. రాజుగారు రాజ్యంలోని ప్రజలను చక్కగా చూసుకుంటూ ఉండేవారు. ప్రజల యొక్క అన్ని అవసరాలను కూడా చాలా జాగ్రత్తగా తీరుస్తూ ఉండేవారు. రాజుగారికి సుకన్య అనే ఒక భార్య ఉంది. ఆమె చాలా అందంగా ఉండేది. అత్యంత గుణవంతురాలు, పతివ్రత స్త్రీ. ధర్మపాలుడు మరియు సుకన్య ఇద్దరు దయాగుణం కలిగిన వారు. వారు చాలా యజ్ఞాలను, దాన ధర్మాలను, అనుష్ఠాలను చేసేవారు. వారి రాజ్యంలో అన్నీ ఉన్నాయి, కానీ ఒకే ఒక్క కారణం వలన రాజు, రాణి, రాజ్యంలోని ప్రజలు బాధపడుతూ ఉండేవారు. ఆ కారణం ఏమిటి అంటే రాజుగారికి సంతానం లేదు. దాని వలన రాజుగారు ఎప్పుడూ దిగులుగా ఉండేవారు. ప్రజలు కూడా రాజు బాధను చూడలేకపోయేవారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజుగారికి సంతానం కలుగలేదు. ఎంతమంది వైద్యులను కలిసినా, ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, దాన ధర్మాలు చేసినా ఫలితం లేదు. ఒకరోజు ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి, మహారాజా, మీరు పుత్ర ప్రాప్తి కోసం ఇంకొక వివాహం చేసుకోండి అంటారు. కానీ రాజు మాత్రం ప్రజలు చెప్పిన మాటలను వినలేదు. రాజుకు సుకన్య మీద చాలా ప్రేమ ఉంది. అందువలన రాజుగారు తన భార్య మనసును బాధ పెట్టాలని అనుకోలేదు. అంతేకాదు, రాజుకు శాస్త్రాల మీద కూడా చాలా గౌరవం ఉంది. శాస్త్రాల ప్రకారం ఏ పురుషుడైనా ఒకే స్త్రీతో తన జీవితాన్ని పంచుకోవాలి. భార్య ఉండగా ఎప్పుడూ పరాయి స్త్రీల వద్దకు వెళ్ళకూడదు.
ఒక పురుషుడితో కలిసి ఇద్దరు స్త్రీలు సుఖంగా ఉండలేరు. ఏ పురుషులైతే భార్య ఉండగా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారో వారికి ఘోర పాపం తగులుతుంది. ఖచ్చితంగా అలాంటి వారు నరకానికి వెళ్తారని రాజు నమ్మేవాడు. అందుకే రాజు రెండవ వివాహాన్ని చేసుకోవాలని అనుకోవట్లేదు. ఒకరోజు ప్రజలందరూ రాణి దగ్గరకు వెళ్ళి ఆమె మీద ఆగ్రహాన్ని చూపుతారు. రాజును రెండవ పెళ్లి చేసుకోకుండా ఆమె ఆపుతుందని తిడతారు. అప్పుడు రాణి సుకన్య కూడా ప్రజల యొక్క బాధను అర్థం చేసుకొని రాజుగారి దగ్గరకు వెళ్ళి, స్వామి, మీరు దయచేసి రెండవ వివాహాన్ని చేసుకోండి. మన రాజ్యానికి భవిష్యత్తులో యువరాజు అవసరం ఉంది అని అంటుంది. కానీ రాజు మాత్రము రాణి చెప్పినా కూడా రెండవ వివాహానికి అంగీకరించడు. రాజు రాణితో ఇలా అంటాడు, ప్రియతమ, నేను రెండవ వివాహాన్ని చేసుకుంటే పెద్ద పాపాన్ని చేసిన వాడినవుతాను. నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అదంతా కాదు, అసలు నేను రెండవ పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా అని అడుగుతాడు. అప్పుడు రాణి రాజుతో, మీ సంతోషంలోనే నా సంతోషం ఉంది. నేను నా సవతిని నా సోదరిగా భావించి ప్రేమిస్తాను. మీరు ఈ విషయంలో మాత్రము ఏమీ భయపడవద్దు. మీరు రెండవ పెళ్లి చేసుకున్నా నేనేమీ దుఃఖపడను. మీరు ఇంకొక వివాహం చేసుకోండి, నేను అనుమతి ఇస్తున్నాను అంటుంది. అప్పుడు మహారాజు గారు, దేవి, ఈ పాపాల నుండి నన్ను ఎవరు కాపాడుతారు? ఒక స్త్రీ ఉండగా ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకోవటం వలన నాకు అంటే పాపం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? ఆ పాపానికి ముక్తే లేదు. నేను అటువంటి ఘోరమైన తప్పు చేయాలని అనుకోవటం లేదు అని చెప్తాడు. ఈ సంభాషణను అంతా కూడా రాజుగారి పితృదేవతలు వింటూ ఉంటారు. వారు వారి పుత్రుడు చేసే ఈ పనులకు ఎంతో బాధపడతారు. మహారాజుకు సంతానం కలగకపోతే కుల వినాశనం జరుగుతుంది అని బాధపడుతూ ఉంటారు. ఒకసారి పూర్వీకులందరూ కూడా మహారాజు గారి కలలోనికి వచ్చి మహారాజుతో ఇలా అంటారు, బాబు, మీ కారణంగా మాకు దుర్గతి పడుతుంది, మన కుల వినాశనం జరుగుతుంది అని అంటారు. ఆ మాటలు విన్న మహారాజు, నేను అలాంటి ఏ పాపం చేశానని మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? నాకు కారణం తెలిస్తే మీ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాను, చెప్పండి అని పూర్వీకులను అడుగుతాడు. అప్పుడు రాజుగారి పూర్వీకులు ఇలా అంటారు, మా దుఃఖానికి ఒకే ఒక్క కారణం ఉంది. మన వంశంలో ఆఖరి మగపిల్లవాడివి నీవు. నీకు మగ సంతానం కలుక్కపోతే మన వంశం ఇక్కడితో అంతరించిపోతుంది. తర్వాత మనకు పిండం పెట్టేవారు కూడా ఉండరు. నీతో పాటు మేము కూడా నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అందువలన నీవు ఇంకొక వివాహం చేసుకో, ఒక కొడుకును సంతానంగా పొందు. అతి శీఘ్రంగా నీవు పుత్ర ప్రాప్తి కోసం ఏదో ఒకటి చెయ్యి అని చెప్తారు. కానీ పితృదేవతలు చెప్పిన తర్వాత కూడా రాజు రెండవ వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇక చేసేదేమీ లేక పితృదేవతలందరూ కూడా కలిసి యమధర్మరాజు దగ్గరకు దుఃఖంతో వెళ్ళి, యమధర్మరాజా, మీరే మా వంశాన్ని రక్షించాలి. మా పుత్రుడికి సంతానం లేదు. సంతానం లేకపోతే మా కుల నాశనం జరుగుతుంది. కనుక మీరు వెళ్ళి మా పుత్రుణ్ణి రెండవ వివాహం చేసుకోమని ఆజ్ఞ ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు వారితో, మీరేమీ బాధపడకండి, నేను వెంటనే మీ పుత్రుడి దగ్గరకు వెళ్ళి సంతానం కలిగేలాగా ప్రేరేపిస్తాను అని చెప్పి యమధర్మరాజు ఒక సాధువు రూపంలో రాజుగారి దగ్గరకు వెళ్తాడు. ఆ సాధువును రాగానే ధర్మపాలుడు సంతోషంగా ఆయనను ఆహ్వానించి సత్కార్యాలు చేస్తాడు. తర్వాత రాజుగారు సాధువును ఇలా అడుగుతాడు, మహాత్మా, మీరు ఎవరు? ఎందుకు అసలు మా రాజ్యానికి వచ్చారు? మీ ముఖం చాలా తేజోవంతంగా ఉంది. మీరు పెద్ద తపస్విలాగా కనిపిస్తూ ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు రాజుతో ఇలా అంటాడు, నేను యమధర్మరాజును. మీ పూర్వీకులు ప్రార్థన చేయటం వలన స్వయంగా నేనే నీ దగ్గరకు వచ్చాను. నువ్వు నీ పూర్వీకులకు కోపాన్ని తెప్పిస్తున్నావు. దానివలన నీ సామ్రాజ్యమంతా కూడా నశించిపోతుంది. పుత్రుడే లేకపోతే నువ్వు దుర్గతి పాలవుతావు. నీకు మోక్ష ప్రాప్తి కలుగదు. మోక్షం కలగాలంటే తప్పక పుత్ర సంతానం ఉండాలి అంటాడు. అప్పుడు రాజుగారు యమధర్మరాజుతో, ధర్మరాజా, నాకు వివాహం జరిగిపోయింది. నాకొక భార్య ఉంది. సంతానం కోసం ఇంకొక వివాహం చేసుకుంటే నాకు పాపం తగులుతుంది. దానికన్నా నేను ఎలాంటి పుత్రులు లేకుండా జీవితాన్ని గడిపితేనే మంచిది అని అంటాడు. దానికి యమధర్మరాజు, రాజా, నీ ధర్మ పాలనను, నీ నిష్టను నేను మెచ్చుకుంటున్నాను.
కానీ నీకు తెలియని విషయం ఏమిటి అంటే రెండవ వివాహాన్ని చేసుకోవచ్చు. అందులో ఎలాంటి పాపం లేదు. ఎవరి భార్య అయితే భర్త ఇంకొక వివాహం చేసుకోవడానికి అనుమతిని ఇస్తుందో అటువంటి వారు తప్పక వివాహం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. భార్య వలన సంతానం కలగకపోతే భార్య అనుమతి తీసుకొని రెండవ వివాహం చేసుకోవచ్చు అని చెప్తాడు. సాక్షాత్తు యమధర్మరాజు ఇలా చెప్పటంతో రాజు వెంటనే ఆయనకు ధన్యవాదాలు చెప్తాడు. ఇక యముడు అక్కడి నుండి అంతర్ధానమవుతాడు. తర్వాత ధర్మపాలుడు తన భార్య దగ్గరకు వెళ్ళి రెండవ వివాహం కోసం అనుమతి కోరతాడు. సుకన్య అనుమతి ఇచ్చేస్తుంది. దాంతో రాజుగారు ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆమె ద్వారా చక్కటి పుత్రుడికి రాజుగారు జన్మనిస్తారు. పితృదేవతలు ఇదంతా చూసి ఎంతో సంతోషిస్తారు. యమధర్మరాజుకు ధన్యవాదాలు తెలిపారు. కాబట్టి నారద, పరస్త్రీలతో సంబంధాలు ఎప్పుడూ పెట్టుకోకూడదు. భార్య అనుమతి తీసుకొని ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోకుండా మాత్రం సంబంధాలు పెట్టుకోకూడదు. భార్య ఉన్నా కూడా ఆ భార్య అంగీకరిస్తే ఇంకొక స్త్రీని వివాహం చేసుకొని సంబంధాలు పెట్టుకోవచ్చు. అలా చేస్తే ఎటువంటి పాపం తగులదు. అలా కాకుండా భార్య అనుమతి లేకుండా అక్రమంగా వేరే స్త్రీతో సంబంధాలు పెట్టుకుంటే ఖచ్చితంగా నరకంలో పడతారు అని యముడు నారదుల వారికి వివరిస్తాడు. స్త్రీ జడ ఇలా వేసుకుంటే భర్త ప్రాణాలకే ప్రమాదం. ఆడవారు మిస్ అవ్వకుండా ఈ వీడియోను చూడండి. ఈ విషయాలను తెలుసుకోవాలి. ఈ రోజుల్లో అందరూ ఈ విధంగానే జడ వేసుకుంటూ ఉన్నారు. మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకు కొన్ని ప్రత్యేక నియమాలను మన పెద్దలు ఏర్పాటు చేశారు. కానీ ఇటీవల కాలంలో ఆ విషయాలు చెప్పడానికి ఇంట్లో పెద్దవారు లేరు. ఒకవేళ పెద్దవారు ఇంట్లో ఉన్నా వారి మాట వినేవారు కూడా లేరు. ముఖ్యంగా ఆడపిల్లలు ఫ్యాషన్ పేరుతో రకరకాల జడలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. అయితే ఎన్ని రకాల జడలైనా వేసుకోవచ్చు, కానీ ఈ ఒక్క జడను మాత్రం వేసుకోకూడదు. కాదని ఇలా జడ వేసుకుంటే ఎవరో ఒకరికి ప్రమాదం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆడవారు ఏ జడను అస్సలు వేసుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. స్త్రీలు ఎలా అయినా కూడా జడ వేసుకోవచ్చు, కానీ జుట్టు విరబూసుకుని ఉండేలాంటి జడలు వేసుకోకూడదు. స్త్రీలు ఎప్పుడూ జుట్టును విరబూసుకుని ఉండకూడదు. ఈ రోజుల్లో చాలామంది ఆడవారు తలస్నానం చేసినప్పుడు జుట్టు ఆరకపోతే క్లిప్ పెట్టుకుని జుట్టుని అలా విరబూసుకుని ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ స్త్రీలు అలా జుట్టు విరబూసుకుని తిరిగితే వారి ఇంట్లో వారికి కానీ లేదా శత్రువులకు కానీ ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు జుట్టు విరబూసుకుని తిరిగితే భర్త ప్రాణాలకే హాని అని పండితులు అంటూ ఉన్నారు. తలస్నానం చేసినప్పుడు జుట్టు ఆరబెట్టడానికి కూడా జుట్టు విరబూసుకుని ఇంట్లో తిరగకూడదు. తలస్నానం చేసిన వెంటనే కేశాల చివర ముడి వేసి అప్పుడు ఆరబెట్టుకోవాలి. ఇలా ముడి వేసుకోకపోతే నీరు కారుతుంది. ఈ విధంగా ఆడవారి జుట్టు నుండి కారుతున్న నీరు ఇంట్లో పడితే అది దరిద్రానికి సంకేతం. అసలు ఆడవారు జుట్టును విరబూసుకోవాలంటే ఏదైనా ప్రతిజ్ఞ చేసి విరబూసుకోవాలి. ఎవరి మీదైనా సరే పగ సాధించాలి అనుకున్నప్పుడు జుట్టును విరబుయ్యాలి. అందుకే శాస్త్రాలలో ద్రౌపది దుశ్శాసన సంహారణం వరకు కేశాలను ముడివెయ్యను అని శపథం చేసింది. అదేవిధంగా సీతాదేవి కూడా రావణ మరణం వరకు కేశాలను ముడి వేసుకోలేదు. అంటే గట్టి శపథం చేసిన వారు ఎవరినో ఒకరిని చంపేంత వరకు మాకు విశ్రాంతి లేదు, వారు చనిపోయేంత వరకు ఈ కేశాలను ముడివెయ్యము అని ప్రతిజ్ఞ చేసిన వారు మాత్రమే కేశాలను విరబూయాలి. ఇక ఇలాంటి ప్రతిజ్ఞలేమీ లేకుండా ఆడవారు జుట్టు విరబూసుకుని తిరిగితే భర్త కానీ లేదా భర్త సమీప బంధువులు కానీ లేదా శత్రువులు కానీ మరణించే ప్రమాదం ఉంది. అందుకే స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టును విరబూసుకుని తిరగకూడదు అని పెద్దవారు చెప్తారు. ఇంటా బయట ఎక్కడా కూడా జుట్టును విరబూసుకుని తిరగకూడదు. అంతేకాక ఇంట్లో ఇలా జుట్టు విరబూసుకుని తిరిగితే వెంట్రుకలు ఊడి ఇల్లంతా పడతాయి. ఆ వెంట్రుకలు అన్నంలో పడితే అదొక దోషం. అయితే చాలామంది ఆడవారు అమ్మవారి చిత్రపటాలలో జుట్టు విరబూసుకునే ఉంటారు కదా, అమ్మవారే జుట్టు విరబూసుకుంటే లేనిది మేము విరబూసుకుని తిరిగితే తప్పేమిటి అని భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి దేవతలు జుట్టు విరబూసుకోరు, చక్కగా ముడివేసుకుని ఉంటారు. కానీ దేవతలను అందంగా చూపించడం కోసం ఫోటోలలో చిత్రకారులు జుట్టు విరబూసుకుని ఉన్నట్లుగా గీసేస్తారు. కానీ నిజానికి దేవతలు జుట్టు ఎప్పుడూ కూడా విరబూయరు.
కొప్పు పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా జుట్టును విరబుయ్యకూడదని శాస్త్రం కఠినంగా చెప్పింది. కనుక ఆడవారు ఎప్పుడూ జుట్టును విరబుయ్యవద్దు. అందం కోసం జుట్టు విరబూసుకునే జడలు వేయవద్దు. ఇక ఇప్పుడు ఊడిన జుట్టును ఏం చేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. అతి ముఖ్యంగా మంగళవారము మరియు శుక్రవారం తలస్నానం చేయకూడదు. తప్పనిసరి పరిస్థితులు వస్తే అప్పుడే చేయాలి, కానీ కారణం లేకుండా శుక్రవారము మరియు మంగళవారాలలో స్త్రీలు తలస్నానం చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు. అయితే స్త్రీలు సోమవారం రోజున తలస్నానం చేస్తే నిత్య సౌభాగ్యం లభిస్తుంది. ఆ తలస్నానం కూడా పరగడుపున చేయాలి, ఏమీ తినకుండా చేయాలి. అప్పుడే నిత్య సౌభాగ్యం లభిస్తుందని పెద్దల మాట. బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గురువారము మరియు శనివారాలలో స్నానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. స్త్రీలు మంగళ మరియు శుక్రవారాలలో తలస్నానం చేయకూడదు. దానితో పాటు హెయిర్ కట్ వంటివి కూడా చేసుకోకూడదు. అలాగే అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి తిథులలో కూడా తలస్నానం చేయకూడదు. అంటే షాంపూ, కుంకుడికాయలతో తలకు స్నానం చేయకుండా మామూలుగా తలస్నానం చేస్తే సరిపోతుంది. అంటే తలపై నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అలాగే కొంతమంది పెళ్ళైన స్త్రీలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు గుండు చేయించుకుంటూ ఉంటారు. స్త్రీలు తప్పనిసరి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే గుండు చేయించుకోవాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే స్త్రీకి అందమైనది జుట్టు కాబట్టి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు తల దువ్వి జడ వేసుకుని పువ్వులను ధరిస్తుందో ఆ స్త్రీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. భరించలేని కష్టాలు వచ్చినప్పుడు, గత్యంతరం లేనప్పుడు మాత్రమే భర్త అనుమతి తీసుకుని దేవతలకు క్షమాపణలు చెప్పి తలనీలాలను సమర్పించాలి. అలా కాకుండా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ తలనీలాలను ఇస్తూ ఉంటారు కొందరు స్త్రీలు. మరి కొందరేమో జుట్టు బాగా పెరిగిపోతుంది అని పదే పదే గుండు చేయించుకుంటూ ఉంటారు. జుట్టు కట్ చేసుకోవటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా జుట్టును తరచుగా కట్ చేసేవారి దగ్గర లక్ష్మీదేవి అస్సలు ఉండదు. కాబట్టి కారణం లేకుండా ఆడవారు పదే పదే హెయిర్ను కట్ చేయటం వంటివి చేయకండి. అలాగే పుణ్యక్షేత్రాల దర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా తలనీలాలు ఇవ్వకండి. ముత్తైదు అయిన స్త్రీ తలనీలాలు ఇవ్వకండి. 3 కత్తెర్లు ఇస్తే సరిపోతుంది. మీకు ఏదైనా తీరని సమస్య ఉంది, లేదా తీరని కోరిక ఉంది, లేదా మీకు తెలియకుండా మొక్కుకున్నారు అని అనుకుంటే అప్పుడు తలనీలాలను ఇవ్వండి. కానీ ఇతరులకు మీరు పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళాం అని తెలియడానికి తలనీలాలను ఇవ్వకండి. పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది. ఇక ప్రతిరోజు ఆడవారు జుట్టును దువ్వుకుంటూ ఉంటారు. అలా దువ్వినప్పుడు కొంచెం జుట్టు ఊడుతుంది. అలా ఊడిన జుట్టు ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ గోడవతల గిరాటేయటము ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. అలాగే జుట్టు దువ్వే ముందు ఇంటి బయటకు వచ్చి జుట్టు దువ్వుకోవాలి. కొంతమంది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే జుట్టును దువ్వుతూ ఉంటారు. అలా దువ్వినప్పుడు కొంచెం హెయిర్ దువ్వెనలో ఉండిపోతుంది. మిగిలిన హెయిర్ అంతా కూడా నేలపై పడుతుంది. అలా ఇంట్లో జుట్టు పెరిగిపోతుంది. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తల వెంట్రుకలు ఉంటే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి స్త్రీలు ఎప్పుడూ కూడా తల దువ్విన ఇంటి బయటకు వచ్చి జుట్టును దువ్వుకోవాలి. అలా అని సింహద్వారానికి ఎదురుగా నిలబడి ఎప్పుడూ కూడా తలను దువ్వకండి. సూర్యాస్తమయ సమయంలో అంటే 5:30 నుండి 7 వరకు తలను దువ్వకూడదు. పిల్లలకు కూడా జడ వేయకూడదు. గుమ్మంపై కూర్చొని లేదా గుమ్మానికి అడ్డంగా కూర్చొని జడ వేయకూడదు. ఇతరులకు వేయకూడదు. ఇక రాలిన వెంట్రుకలను, దువ్వెన నుండి తీసిన వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. డస్ట్బిన్లో వేయండి. డస్ట్బిన్లో వేసినప్పుడు ఆ రాలిన జుట్టుపై ఉమ్మండి. రాలిన జుట్టుపై ఉమ్ము వేయటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఒకవేళ మీరు మీ జుట్టు బయటపడేయటం చేస్తే ఆ జుట్టు పొరపాటున ఎవరి కాలి కింద అయినా సరే పడితే వారికి దరిద్రం చుట్టుకుంటుంది. ఒకవేళ ఆ జుట్టు ఏ క్షుద్ర పూజలు చేసే వారికి దొరికితే మీకే దరిద్రం పడుతుంది. ఇతరులకు మీరు జుట్టును అమ్మినా సరే ఆ జుట్టుపై ఉమ్మండి. కొంచెం కొంచెం జుట్టును పొదుపు చేసిన ప్రతిసారి ఆ జుట్టుపై ఉమ్మి కవర్లో పెట్టండి. ఆ తర్వాత అమ్ముకోండి. జుట్టును ఎప్పుడు దువ్వినా ఒక చోట కూర్చుని దువ్వాలి. అలాగే రాలిన జుట్టును కూడా చాలా జాగ్రత్తగా బయటపడేయాలి. అది కూడా ఉమ్మి బయటపడేయాలి.
అటు ఇటు తిరుగుతూ జడ వేసుకోవటం వల్ల మీ ఇంట్లో చెడు పెరిగిపోతుంది. రాలిన వెంట్రుకలు వంట చేసిన పదార్థాలలో కూడా పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఆడవారు జుట్టు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీకు మీ కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.